ఈ మాత్రే నమః. లలితా సహస్రనామంలో ఈ 3 మంత్రాలు పాటిస్తే ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతుంటే మీరు 7 రోజుల్లో ఉద్యోగం పొందుతాడు. అప్పుల బాధల్లో కూరుకుపోయుంటే అప్పుల నుంచి విముక్తి పొందేదానికి మీకు 15 రోజుల్లో ఒక దారి దొరుకుతుంది. ఈ లలితా సహస్రనామంలోని ఈ 3 నామాలు భక్తితో జపించాలి, గుర్తుపెట్టుకోండి. జగన్మాత అయిన అమ్మవారి కృప ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. నేటి కాలంలో చాలామంది ఉద్యోగ సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో లలితా సహస్రనామం పారాయణం చేస్తే మనసుకు ధైర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. భక్తితో చెయ్యాలి. భక్తితో చేసిన ప్రార్థన, జపం, సత్కారాలు జీవితంలో మంచి మార్పులకు దారితీస్తాయి. లలితా సహస్రనామంలోని మొదటి నామం శ్రీ మాతే నమః. ఈ నామం జగత్తుకు తల్లిగా ఉన్న అమ్మవారిని సూచిస్తుంది. తల్లి తన పిల్లల కష్టాలను చూసి ఊరుకోదు. అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటే మనలోని నిరాశ తొలగించి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రతిరోజు ఉదయం 108 సార్లు శ్రీ మాతయే నమః అని జపిస్తే మనసుకు ప్రశాంతత లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే రెండవ నామం ఓం శ్రీ మహాలక్ష్మే నమః. లలితాదేవి స్వయంగా మహాలక్ష్మి స్వరూపిణి. ఆర్థిక కష్టాలు తొలగి అప్పుల బాధలు తగ్గాలి అని కోరుకునేవారు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ధ్యానించాలి. శుక్రవారం రోజున దీపం వెలిగించి ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల బాధలు తగ్గుతాయి. ఖర్చులను నియంత్రిస్తుంది. సంపాదనకు సరైన ప్రణాళిక కూడా ఇస్తుంది. నామం సర్వభీష్టప్రదాయిని. ఈ నామం అర్థం భక్తుల కోరికలు నెరవేర్చే తల్లి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం వంటి ఏ కోరిక అయినా అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఈ నామాన్ని భక్తితో జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మనలోని భయం, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఈ 3 నామాలు ఎలా జపించాలి అంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మాతయే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ సర్వభీష్టప్రదాయే నమః. ప్రతి నామాన్ని 108 సార్లు లేదా మీకు సాధ్యమైనంత వరకు జపించండి. జపం చేసే సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని ముందుగా ఉంచుకోండి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి మనసు ప్రశాంతంగా ఉంచి అమ్మవారి నామాలను జపించండి. ఫలితం కోసం తొందరపడకుండా భక్తితో జపించండి. ఈ మంత్రం అనేది మాయాజాలం కాదు, అది మనలోని శక్తిని మేల్కొల్పే సాధన. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీ